వీళ్ళతోనే మాట్లాడి సింప్లిఫై చేసేసిన దాన్ని. ఏం జరిగింది అనేది క్లియర్‌గా మాట్లాడిన. యాక్చువల్లీ ఆ అమ్మాయితో పాటు వాడు 2 ఇయర్స్ కలిసి తిరిగిండు. అన్నీ అంటే వాడు గిఫ్ట్స్ ఇయ్యొచ్చు, అమ్మాయికి చాలా ఖర్చు చేయొచ్చు, అంతా అయిపోవచ్చు. ఇప్పుడేంటిది అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారు. లేకపోతే ఈమెకు జాబ్ వచ్చిందనుకుంటా యాక్చువల్లీ. అది చాలా సంవత్సరాల కింద మాట్లాడిన. అప్పటికే మనం ఇవన్నీ డీలింగ్స్ చేసినాం. అయితే పాయింట్ ఆమెకింకా బెటర్ యాక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వీడు వదిలిపెట్టట్లేదు. వానికి ఏముంది లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు, లేకపోతే కలిసి బతుకోవచ్చు. వానిదేదో ఉద్దేశ్యం ఉండొచ్చు. మీకింకా బెస్ట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు అందుకని కాలేజ్‌లో ఉన్నప్పుడు అక్కడ వాడిని ఆ ప్రిన్సెస్ వరకు అన్నీ జరగవచ్చు. అంతా యాక్సెస్ ఇయ్యొచ్చు. కానీ వన్స్ లైఫ్ వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మళ్ళా బ్రేక్ చేయొచ్చక్కడ. చాలా జరుగుతదిట్లా. ఆప్షన్స్ కొత్త కొత్తవి దొరికినప్పుడు, యాక్సెస్ పెరిగినప్పుడు, అన్నీ అవైలబిలిటీ ఉన్నప్పుడు పాతవి కొంచెం రోతగా అనిపించి వాటిని కట్ చేసుకుంటారు. ఎక్కువ శాతం జరగడానికి ఛాన్స్ ఉందట్లా. వీడిని ఆ విధంగానే కట్ చేసుకుందామని ఆమె అనుకుంది. కానీ వాడు వదిలిపెట్టట్లేదు అని అనుకున్నప్పుడు మ్యాటర్ నా దగ్గరకొచ్చింది. అయితే దానికి నేను ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఎట్లుంటదంటే లవ్ ఎఫైర్, హేట్ ఎఫైర్ అంటే ఒకే నాణానికి 2 గుర్తుల్లాగా ఇవి. బొమ్మ, బొరుసులాగా. ఇది ఎప్పుడైనా ఎట్లైనా టర్న్ కావచ్చు. ఇన్ని రోజులు వాడే లవరు, వాడే ఫ్రెండ్, వాడే బెస్ట్ ఫ్రెండ్, వాడే మేల్ బెస్టీ ఇట్లా పెట్టుకొని వానితోని తిరిగి మళ్ళీ సడెన్‌గా ప్లేట్ ఈ విధంగా ఫిరాయించేస్తారు. అయితే నేనేం జెప్పినా, అంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఫ్రెండ్లీగా ఉండి ఎట్ ఎ టైమ్ కట్ అనంటే వాడైనా ఇబ్బందే గదా! అయితే వాడిని మళ్ళీ మనము ఫోర్స్ చేసి వానికి ధమ్కియ్యడం ఎందుకు? వాడేమి వయలెన్స్ చేయట్లేదు గదా! అట్లని వాడేం బ్లాక్‌మెయిల్ గూడా చేయట్లేదు గదా! వాడు జస్ట్ కమ్యూనికేషన్ కోసమని ఫోన్స్ చేస్తున్నాడు. మెసేజ్‌లు ఏదో చేస్తున్నాడు. లేకపోతే ఎక్కడైనా ఎళ్తే కలవడానికని వస్తుండు. దాన్ని హుందాగా డీల్ చేసుకుంటూ ఎళ్ళిపోతే అయిపోతది. అంతోని యాక్సెస్ కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ రావడము, ఫోన్స్‌లో తక్కువ మాట్లాడడము, మెసేజెస్‌కి రిప్లైస్ తక్కువియ్యడము. అక్కడ ఒక రకమైన ఆల్రెడీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య లేడీస్‌కి డిస్‌రెస్పెక్ట్ చేయడము, ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉండడము, తర్వాత మిస్‌ట్రీట్ చేయడము, అంటే కరెక్ట్‌గా ట్రీట్ చేయకపోవడము. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్‌గా వాడే పొమ్మనక పొగబెట్టు వారిలాగా లో ఇంట్రెస్ట్ మిక్స్డ్ సిగ్నల్స్, రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తే స్లోలీ డిస్టెన్స్ వచ్చేస్తది. అంటే నేను ఒక మాటలో చెప్పిందేందంటే అవసరం అవసరం. ఇగ్నోర్ చేస్తే బెస్ట్ ఇగ అని జెప్పిన. కానీ వానికి ధమ్కియ్యడం ఎందుకు? ఆల్రెడీ పెయిన్‌లో ఉంటాడు ఆడు. మళ్ళీ ఇది ఆల్రెడీ వాని ఎనక తిప్పించుకొని వానికి హ్యాండ్ ఇస్తే ఎంత పెయిన్ ఉంటది ఆనికి? టైమ్ బెట్టి, వాని ఎనర్జీ బెట్టి, వాని మనీ బెట్టి. కాబట్టి అట్లా చేయడం నాకు కరెక్ట్ అనిపియక వీళ్ళకి సజెషన్ ఇచ్చిన. అది వర్కౌట్